ఒక్కసారి ఊహించండి. మనం ఏదో ప్రమాదంలో పడ్డామనుకుందాం. చెయ్యి విరిగిందని డాక్టర్ దగ్గరకు వెళ్తాం కదా. అవును, చాలా సాధారణమైన విషయమే. కానీ ఎక్స్రే తీసిన డాక్టర్ ఏం చెప్తాడంటే, మీ విరిగిన చెయ్యి పక్కన పెట్టండి, మీ గుండె పనితీరు ఆగిపోతోంది, ముందు దానికి ఆపరేషన్ చెయ్యాలి అంటాడు. వావ్, అది నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా. అంటే మనం ఊహించిన సమస్య ఒకటి, డాక్టర్ చూపిస్తున్న అసలు సమస్య మరొకటి కదా. ఆ క్షణంలో మనకు కలిగే ఆ గందరగోళం, ఆశ్చర్యం 2000 సంవత్సరాల క్రితం మానవాళికి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అవునవును, కరెక్ట్గా చెప్పారు. మనుషులు అప్పట్లో తమకొక రాజకీయ నాయకుడు కావాలని, బేసిగ్గా తమ భౌతిక కష్టాలను తీర్చే ఒక వీరుడు కావాలని ఎదురుచూస్తున్నారు. రోమన్ల అణచివేత నుంచి రక్షణ కావాలనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఆ సమయంలో మీ అసలు సమస్య అది కాదు, మీ లోపల అదృశ్యంగా ఉన్న ఒక పెద్ద రోగం మిమ్మల్ని నాశనం చేస్తోంది అని చెప్పడానికి ఒకరొచ్చారు. అది నిజంగా ఒక ఊహించని మలుపు. రైట్. దాన్ని అర్థం చేసుకోవడమే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రోమన్ల పరిపాలనలో నలిగిపోతున్న ప్రజలు ఒక కత్తి పట్టుకున్న సైన్యాధిపతి వస్తాడని ఆశించారు. నిజమే, భౌతికమైన యుద్ధం కోసం ఎదురుచూశారు. కాని దేవుడొక వడ్రంగిని పంపాడు. ఆయన పేరు యేసు. అసలు ఈ పేరు వెనుకున్న ఖచ్చితమైన అర్థమేమిటి? పైకి కనిపించే ఆ కష్టాలను వదిలేసి దేవుడు ఈ అదృశ్యమైన రోగానికి ఎందుకు చికిత్స చేయాలనుకున్నాడో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం కావాలంటే ముందు రోగం ఎక్కడ ఉందో ఖచ్చితంగా నిర్ధారించాలి కదా. అవును. అందుకే ఈ పేరుకు అంత ప్రాముఖ్యత ఉంది. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా అసలు ఈ పేరు గురించే మాట్లాడుకుందాం. సాధారణంగా మనకు పేర్లు మన తల్లిదండ్రులు లేదంటే తాతయ్యలు పెడతారు. అవును, అదొక వేడుకలా చేస్తారు. కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ బిడ్డ పుట్టక ముందే దేవుడొక దేవదూతను పంపి మరీ ఈ పేరు పెట్టమన్నాడు. దేవుడే స్వయంగా ఎంచుకున్న పేరిది. అవును. దీని వెనుక ఏదైనా ఒక ప్రత్యేకమైన దైవిక కారణం ఉందా? ఖచ్చితంగా ఉంది. అంటే ఈ యేసు అనేది మనం వాడుకలో పిలుస్తున్న పేరు, కాని దీని అసలు మూలం హీబ్రూ భాషలో ఉంది. ఓ, హీబ్రూలోనా? అవును, హీబ్రూలో దీనిని యెషూవా అంటారు. యెషూవా అంటే బేసిగ్గా యెహోవాయే రక్షణ అని అర్థం. యెహోవాయే రక్షణ అంటే దేవుడే స్వయంగా వస్తున్నాడా? ఎగ్జాక్ట్లీ. దేవుడు ఎవరినో ఒక ప్రతినిధిగా పంపడం లేదు, ఆయనే స్వయంగా మానవ రూపంలో వచ్చి మానవాళిని రక్షించడానికి పూనుకున్నాడు అని ఆ పేర్లోనే ఒక పెద్ద ప్రకటన దాగి ఉందన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తుంది. రక్షించడం అంటే సరే, కాని దేన్నుంచి రక్షించడం? అదే చాలా ముఖ్యమైన ప్రశ్న. అప్పట్లో ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు, రోమన్ల చేతిలో చిత్రహింసలో పడుతున్నారు కదా. ఒకవేళ దేవుడే స్వయంగా వస్తే ముందు వాళ్ల ఆ దారిద్ర్యాన్ని, ఆ రాజకీయ అణచివేతను కదా రూపుమాపాలి. సాధారణంగా ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. మరి దాన్ని వదిలేసి వేరే రక్షణ అంటున్నారేమిటి? మీరడిగింది చాలా సహజమైన ప్రశ్న. అప్పటి ప్రజలు కూడా సరిగ్గా ఇదే అనుకున్నారు. కాని దేవుని ఆలోచనా విధానం పూర్తిగా వేరు. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ డాక్టర్ ఉదాహరణనే తీసుకుందాం. గుండె ఆపరేషన్ గురించి చెప్పాను కదా. అవును. పైకి కనిపించే జ్వరం, దగ్గులాంటివి కేవలం లక్షణాలు మాత్రమే. వాటికి మందులిస్తే ఏమవుతుంది? ఒక తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది. అంతే కదా. అసలు జబ్బు అలాగే ఉంటుంది. నిజమే. లోపల ఉన్న అసలు ఇన్ఫెక్షన్ను చంపకపోతే మనిషి బతకడు కదా. రోమన్ల అణిచివేత, పేదరికం ఇవన్నీ మానవ స్వభావంలో ఉన్న ఒక భయంకరమైన లోపానికి ప్రతిబింబాలు మాత్రమే. ఆ లోపాన్నే దేవుడు పాపం అని పిలిచాడు. అంటే మనుషుల మధ్య ఉన్న గొడవలకు, అన్యాయాలకు, స్వార్థానికి అన్నింటికీ మూలం ఈ పాపమే అంటారా? అవును, ఖచ్చితంగా. పాపమంటే కేవలం ఏదో దొంగతనం చేయడమో లేక అబద్ధమాడటమో మాత్రమే కాదు. పాపమంటే దేవుని నుండి, ఆయన స్వభావం నుండి దూరమైపోవడం. దేవునితో ఆ సంబంధం తెగిపోవడం అంటారా? అవునండి. ఒక చెట్టు నుండి కొమ్మను నరికేస్తే ఎలా ఉంటుంది? ఆ కొమ్మ కొన్ని రోజులు పచ్చగానే కనిపిస్తుంది, కాని వాస్తవానికి అది చనిపోతూ ఉంటుంది కదా. వావ్, చాలా మంచి ఉదాహరణ చెప్పారు. పైకి పచ్చగా ఉన్నా లోపల ప్రాణముండదు. ఎగ్జాక్ట్లీ. అలాగే దేవుని నుండి విడిపోయిన మానవాళి భౌతికంగా బతికే ఉన్నా ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దేవదూత వచ్చినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? రోమన్ల నుండి కాదు, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అని ప్రకటించాడు. వావ్, ఇది నిజంగా చాలా లోతైన విషయం.
మనం ఎప్పుడూ ఆ పైకి కనిపించే పగుళ్లను పూడ్చడానికి ప్రయత్నిస్తాం, కాని పునాదిలో ఉన్న లోపాన్ని దేవుడు చూశాడనమాట. అవును అవును సమాజంలో ఎన్ని మార్పులు తెచ్చినా మనిషి హృదయం మారకపోతే ఏ ప్రయోజనం లేదు కదా. సరిగ్గా చెప్పారు. పాపం వల్ల వచ్చే మరణం, దేవుని ఎడబాటు, ఇవే మానవజాతిని పీడిస్తున్న అసలైన సమస్యలు. అందుకే ఈ దైవిక రక్షణ ఆకలిని తీర్చడం కోసం కాదు, నశించిపోతున్న ఆత్మలను బతికించడం కోసం రూపొందించబడింది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉందనిపిస్తోంది. ఈ అదృశ్యమైన రోగం పాపమని దేవునికి ముందే తెలుసు. దానికి పరిష్కారంగా ఆయన రాబోతున్నాడు. హ్మ్, కాని అంతకంటే ముందు 1000 సంవత్సరాల పాటు మనుషులు ఆ రోగంతోనే బతికారు కదా. అప్పుడు వారికేమీ తెలియదా? అసలు ఈ దైవిక రక్షణ ప్రణాళికకు ఆ పాతకాలపు చరిత్రకు ఏదైనా సంబంధం ఉందా? చాలా గొప్ప సంబంధముంది. దేవుడు ఒకేసారి అకస్మాత్తుగా ఈ పరిష్కారాన్ని ఆకాశం నుండి కిందకు పడేయలేదు. అంటే ఒక ప్రాసెస్ లాగా జరిగిందంటారా? అవును, ఈ రక్షణ ఎలా ఉండబోతోందో మానవాళికి అర్థం కావడానికి దేవుడు ముందుగా కొన్ని నమూనాలను లేదా ప్రతీకలను చూపించాడు. పాత నిబంధన చరిత్రను ఒకసారి గమనిస్తే మనకు మోషే, జాషువా లాంటి గొప్ప నాయకులు కనిపిస్తారు కదా. అవును, వాళ్ళ గురించి మనం చాలా విన్నాం. వాళ్ల జీవితాలు, వాళ్ళు చేసిన పనులు అన్నీ కూడా భవిష్యత్తులో రాబోయే ఈ గొప్ప రక్షకుడికి కేవలం ప్రతీకలే. ప్రతీకలు అంటే ఇప్పుడు మోషే ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలీలను ఈజిప్టు బానిసత్వం నుంచి విడిపించాడు కదా. కరెక్ట్. అలాగే జాషువా వారిని ఎన్నో యుద్ధాల్లో నడిపించాడు. ఇవి కేవలం చారిత్రకాంశాలా లేక రాబోయేదానికి షాడోస్లాగా పనిచేశాయా? ఇందులో భవిష్యత్తు రక్షణ ఎలా దాగి ఉంది? దీని విస్తృత కోణంలో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది నిజమైన చరిత్రే, కాని అందులో ఒక అద్భుతమైన దైవిక సూచన దాగి ఉంది. ఈజిప్టు బానిసత్వం అనేది రాబోయే ఆ పాపపు బానిసత్వానికి ఒక నీడలాంటిది. ఓ, అంటే ఈజిప్టు రాజు కింద పడ్డ కష్టాలు పాపం వల్ల వచ్చే కష్టాలకు ప్రతీక అనమాట. ఎగ్జాక్ట్లీ. మోషే వారిని కేవలం భౌతిక బానిసత్వం నుంచి మాత్రమే విడిపించాడు. కానీ మోషే తర్వాత వచ్చిన జాషువా పాత్ర ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీకు తెలుసా, పాత నిబంధనలోని ఆ జాషువా, కొత్త నిబంధనలోని యేసు, ఈ రెండూ పేర్లకు మూలం ఒక్కటే. వెయిట్, నిజంగానా? జాషువా, యేసు ఇద్దరి పేర్ల అర్థం ఒకటేనా? అవును. వావ్, ఇది నాకసలు తెలీదు. ఆ రెండూ పేర్లు యెషూవా అనే హీబ్రూ పదం నుండే వచ్చాయి. పాత నిబంధనలో జాషువా ఏం చేశాడు? మోషే ప్రజలను కేవలం అరణ్యం వరకు తీసుకొస్తే జాషువా వారిని దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి నడిపించాడు. అవును, కనానీయులతో యుద్ధాలు చేసి వాళ్ళకా భూమినిప్పించాడు కదా. కరెక్ట్. భౌతికంగా శత్రువులతో యుద్ధాలు చేసి వారికొక విశ్రాంతి స్థలాన్ని, ఒక భూమిని ఇచ్చాడు. కాని ఆ భూమి ఏమైనా శాశ్వతమైనదా? కాదు గదా. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్నో యుద్ధాలు చేశారు. కాలక్రమంలో ఆ భూమిని కోల్పోయారు కూడా. సరిగ్గా అదే పాయింట్. అందుకే ఆ భౌతికమైన జాషువా కేవలం ఒక నీడ మాత్రమే. అసలైన జాషువా అంటే మన యేసు మానవ రూపంలో వచ్చి మనుషులను పాపపు బానిసత్వం నుంచి విడిపించి శాశ్వతమైన జీవంలోకి నడిపిస్తాడు. అమేజింగ్. జాషువా శత్రువులైన ఇతర రాజ్యాలతో యుద్ధం చేస్తే యేసు పాపం, మరణమనే అదృశ్య శత్రువులతో యుద్ధం చేసి గెలిచాడు. చరిత్ర అంతా ఒక అదృశ్యమైన దారంతో ఎలా ముడిపడి ఉందో అర్థం చేసుకుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే పాత నిబంధనలో జరిగిన ప్రతిదీ రాబోయేదానికి ఒక రిహర్సల్ లాంటిదన్నమాట. 100%. అలాంటప్పుడు అప్పట్లో ఇజ్రాయేలీలు పస్కా పండుగ రోజు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తమ ఇళ్ల తలుపులకు రాసుకుని ఆ భౌతిక మరణం నుండి తప్పించుకున్నారు కదా. అది కూడా ఇలాంటి ప్రతీకే అంటారా? అవును, దానికి దీనికి చాలా క్లియర్ కనెక్షన్ ఉంది. పస్కా గొర్రెపిల్ల రక్తం ఆ రాత్రి ఇజ్రాయేలీల ఇళ్లలోని వారి ప్రాణాలను కాపాడింది. ఆ సంఘటన జరిగిన 100 సంవత్సరాల తర్వాత యేసును చూసి ఒక ప్రవక్త అన్న మాటలు మనమిక్కడ గుర్తుచేసుకోవాలి. ఏమని చెప్పారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయనను పరిచయం చేశారు. వావ్. అంటే అప్పట్లో ఆ జంతువు రక్తం ఒక కుటుంబానికి తాత్కాలిక రక్షణిస్తే, ఈ అంతిమ రక్షకుడు మానవాళి మొత్తాన్ని ఆత్మసంబంధమైన మరణం నుండి శాశ్వతంగా రక్షించడానికి వచ్చాడు అని అర్థం. అర్థమైంది. జాషువా భౌతికమైన భూమినిస్తే యేసు శాశ్వతమైన జీవాన్నిచ్చాడు. పాత నిబంధన రక్తం తాత్కాలిక ప్రాణాన్ని కాపాడితే కొత్త నిబంధన రక్తం ఆత్మను కాపాడింది. అవును. కాని ఇక్కడ నాకు
ఇంకో పెద్ద సందేహం వస్తోంది. దేవుడిదంతా ఎందుకు చెయ్యాలి? మనుషులు తమకు తాముగా ఎందుకు మారిపోలేరు? అంటే తమ స్వంతగా ఎందుకు దేవునికి దగ్గర కాలేరు అంటారా? అవును, మనం మంచి పనులు చేసి ధర్మంగా బతికితే దేవునికి దగ్గర కాలేమా? ఈ రక్షణ ప్రణాళిక, ఈ సులువ ఇవేమీ లేకుండానే దేవుడు పైనుండి చూసి జాలిపడి వాళ్ళని క్షమించేయొచ్చు కదా. ఈ ఆధ్యాత్మిక దూరాన్ని మనుషులు తమ స్వంత మతం ద్వారానో పనుల ద్వారానో ఎందుకు చెరిపివేయలేకపోయారు? ఇది ఎవరికైనా వచ్చే చాలా తార్కికమైన ప్రశ్న. మంచి పనులు చేస్తే దేవుడు ఎందుకు స్వీకరించడు? ఇక్కడ మనం దేవుని పరిశుద్ధత గురించి, అలాగే ఆయన న్యాయం గురించి అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. చెప్పండి. ముందు నిలబడి, జడ్జిగారు, నేను రోజూ పేదలకు అన్నదానం చేస్తాను, గుడికి వెళ్తాను, దయచేసి నన్ను వదిలేయండి అంటే జడ్జి వదిలేస్తాడా? ఖచ్చితంగా వదిలేయడు కదా. మంచి పనులు చేసినంత మాత్రాన చేసిన నేరాలకు శిక్ష పడకుండా ఎలా పోతుంది? చట్టం తన పని తాను చెయ్యాలి అని జడ్జి అంటాడు. దేవుని న్యాయం కూడా సరిగ్గా అలాంటిదే. మనుషులు ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని బలులర్పించినా, లేదా ఎంత నిష్టగా మతాన్ని పాటించినా కూడా వారి పాపాలకు శిక్ష తప్పదు. ఎగ్జాక్ట్లీ. వారిలో ఉన్న ఆ జన్మతహా వచ్చిన పాపపు స్వభావం దేవుని పరిశుద్ధత ముందు నిలబడలేకపోయింది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23లో చెప్పినట్లు, అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. అంటే ఎవరూ ఆ స్థాయికి చేరుకోలేరు. అవును, మనుషులు తమ స్వంతంగా ఒక నిచ్చెన వేసుకుని ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించారు. ఆ నిచ్చెనలే మన మంచి పనులు, మన నియమాలు. కాని ఆకాశం ఎంతెత్తులో ఉందో మనకు తెలుసు కదా. ఏ మానవ నిచ్చెన దేవుని ప్రమాణాలను చేరుకోలేకపోయింది. అంటే దీనర్థం మానవ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అన్నమాట. ఖచ్చితంగా. మనల్ని మనం రక్షించుకోలేమో. కాని మళ్ళీ అదే పాత ప్రశ్న వస్తోంది. దేవుడు అన్నీ చెయ్యగల సమర్థుడు కదా. జస్ట్ ఆకాశం నుండే ఒక మాటతో, సరే మీరంతా పాపులే, కాని నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను అని చెప్పేయొచ్చు కదా. ఆయన కుమారుణ్ణే ఎందుకు పంపాలి? దయా, న్యాయం రెండూ ఉన్నాయి. అవును, దేవుని న్యాయం ప్రకారం పాపానికి శిక్ష ఖచ్చితంగా పడాలి. ఆ శిక్షే మరణం. మనిషి చనిపోతే ఇక రక్షణకు అర్థమే లేదు కదా. నిజమే. అందుకే దేవుడొక అద్భుతమైన, ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుడొక ప్రవక్తనో లేదా ఒక దేవదూతనో ఈ పనికోసం పంపలేదు. రోమా 5:8 ప్రకారం మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడని చెప్తుంది. వావ్! అంటే మనిషి అనుభవించాల్సిన ఆ భయంకరమైన శిక్షను దేవుడే స్వయంగా తన కుమారుని ద్వారా మానవ రూపంలో వచ్చి భరించాడు. దేవుని న్యాయం నెరవేరింది. అదే సమయంలో దేవుని ప్రేమ కూడా గెలిచింది. దీన్ని బట్టి చూస్తే ఈ సిలువ అనేది కేవలం ఏదో ఒక పాత చారిత్రక శిక్షా విధానం కాదన్నమాట. కానే కాదు. అది దేవుని ఖచ్చితమైన న్యాయం మరియు ఆయన అనంతమైన దైవిక ప్రేమ ఒకే చోట కలుసుకున్న అద్భుతమైన ప్రదేశం అనే అర్థమవుతోంది. పరలోకానికి మరియు మానవాళికి మధ్య దేవుడు నిర్మించిన ఏకైక వంతెన అదే అన్నమాట. చాలా అద్భుతంగా చెప్పారు. దేవునికి మరియు మానవులకి మధ్య ఉన్న ఆ అగాధాన్ని కేవలం శిలువ మాత్రమే పూడ్చగలదు. పాపం లేని ఒక స్వచ్ఛమైన ప్రాణం మాత్రమే ఆ పాపుల తరపున ప్రాయశ్చిత్తం చేయగలదు. దేవుడే స్వయంగా తనను తాను అర్పించుకోవడం. బేసిక్గా ఇదే ఈ యేసు అనే పేరులోని అసలైన దైవిక రక్షణ. క్లియర్గా అర్థమైంది. అయితే దేవునికి మరియు మానవులకు మధ్య ఉన్న ఆ దూరాన్ని అలా చెరిపివేసిన తర్వాత ఆ రక్షకుడి పేరుకు ఒక ప్రత్యేకమైన అత్యున్నత స్థానం, ఒక దైవిక అధికారం లభించిందని మన మూలాలు చెప్తున్నాయి కదా. అవును, చాలా స్పష్టంగా చెబుతున్నాయి. నా డౌట్ ఏంటంటే, ఒక పేరుకు అంత శక్తి ఎలా వస్తుంది? నాకు తెలిసి పేరు అనేది కేవలం ఒక వ్యక్తిని పిలవడానికి, గుర్తించడానికి మాత్రమే కదా. దానికి అంత ప్రాముఖ్యత ఎందుకిస్తారు? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సాధారణ వ్యక్తుల పేర్లు కేవలం పిలుచుకోవడానికే. కాని ఈ పేరు వెనక ఒక గొప్ప త్యాగం, ఒక అద్భుతమైన విజయం దాగి ఉంది. సిలువపై విజయమంటారా? కరెక్ట్. యేసు సిలువపై చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయనకు మరణంపై, పాపంపై సంపూర్ణ అధికారం లభించింది. ఒక చిన్న ఉదాహరణ. ఒక రాజు ముద్రకు రాజ్యమంతట ఎంత అధికారం ఉంటుందో ఆలోచించండి. చాలా ఉంటుంది. ఆ ముద్ర చూస్తే అందరూ భయపడతారు గదా. ఎగ్జాక్ట్లీ. విశ్వమంతటా ఈ పేరుకు అంతకంటే ఎంతో రెట్లు దైవిక అధికారం ఉంది. ఓహో, అంటే ఆ పేరు చెబితే దెయ్యాలు వణుకుతాయి, ప్రార్థనలకు జవాబులు వస్తాయి అని చెప్పడం వెనక ఉన్న లాజిక్ ఇదేనా?
ఆయన ఆ శిలువ ద్వారా సాధించిన విజయం ఆ పేరుకు శాశ్వతమైన హక్కుగా మారిందన్నమాట. ఖచ్చితంగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆ పేరును అన్ని పేర్ల కంటే అత్యున్నతంగా హెచ్చించాడు అని రాసి ఉంటుంది. అన్ని పేర్ల కంటే అత్యున్నతంగా. అవును. అలాగే అపస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం రక్షణ మరొకరిలా లేదు, ఆకాశం కింద ఇవ్వబడిన ఏకైక నామం అదే అని స్పష్టంగా చెప్పబడింది. అంటే వేరే ఆప్షన్ లేదు. లేదు, ఎందుకంటే మరెవరూ మానవాళి పాపాలకు ప్రాయశ్చిక్కంగా తమ ప్రాణాలను అర్పించలేదు, అలాగే మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది దేవుని సంపూర్ణ అధికారం. ఈ మొత్తం ప్రణాళికను చూస్తుంటే నాకొక విషయం అనిపిస్తోంది. ఇది ఎవరో ఒక సాధారణ వ్యక్తి లేదా ఒక దేవదూత చేసిన పనిలా అనిపించడం లేదు. దేవుని సంపూర్ణత్వం అంతా ఇందులో ఇమిడిపోయినట్లు కనిపిస్తోంది. ఎలాగంటే? అంటే ఎక్కడ ఏ లోపము లేకుండా ఒక గొప్ప సమన్వయం కనిపిస్తోంది, పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు. మీరు చాలా లోతైన విషయాన్ని పట్టుకున్నారు. దీనినే మనం ఒక విస్తృత కోణంలో దైవిక త్రిత్వము అంటే ట్రినిటేరియన్ కనెక్షన్ అంటాము. ఈ రక్షణ ప్రణాళికలో ఆ సమన్వయం స్పష్టంగా కనిపిస్తుంది. ట్రినిటీ ఎలా పనిచేసింది ఇందులో? ఈ రక్షణ ప్రణాళికను తండ్రి అయిన దేవుడు ముందుగానే రచించాడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు పాత నిబంధన కాలం నుండే దానికి పునాదులు వేశాడు. ఆ తర్వాత కుమారుడు స్వయంగా భూమిపైకి వచ్చి ఆ ప్రణాళికను శిలువపై అమలులోకి తెచ్చాడు. ఆయనే స్వయంగా రక్షణగా మారాడు. వావ్! మరి పరిశుద్ధాత్మ పాత్ర? ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రక్షణను ప్రతి మనిషికి అర్థమయ్యేలా చేసి ఆ వాస్తవాన్ని మన హృదయాలకు వెల్లడిస్తాడు. అంటే చూడండి, తండ్రి ప్రణాళిక చేశారు, కుమారుడు అమలు చేశారు, పరిశుద్ధాత్మ దాన్ని మనకు చేరవేస్తున్నారు. ఇదొక పరిపూర్ణమైన దైవిక సమన్వయం కదా. అద్భుతం! తండ్రి ప్రణాళిక, కుమారుని త్యాగం, పరిశుద్ధాత్మ వెల్లడి, ఈ మూడూ కలిసి మానవాళికి ఈ శాశ్వతమైన రక్షణను అందించాయి. లూకాసువార్త 2:15 వచనం కాదు 2వ అధ్యాయం 11వ వచనంలో. అవును, 11వ వచనంలో దేవదూత చెప్పినట్టుగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఈ ఒక్క వాక్యంలో ఆ రక్షణ ప్రణాళిక యొక్క సారాంశమంతా ఎంత స్పష్టంగా క్రోడీకరించబడిందో కదా. నిజనే. అంటే బేసిక్గా యేసు అంటే పడిపోయిన మానవాళినే లేవనెట్టడానికి దేవుడు స్వయంగా మానవ రూపంలోకి వచ్చి చేపట్టిన ఒక అత్యున్నతమైన దైవిక రెస్క్యూ మిషన్. ఖచ్చితంగా. ఈరోజు మన విశ్లేషణ ద్వారా ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. దేవుడు మనుషులకు ఎలా రక్షణ కల్పించాడో, ఆ పాత నిబంధనలోని భౌతికమైన నీడల నుండి శిలువ మీద ఉన్న నిజం వరకు ఎలా నడిపించాడో మనం చాలా క్లియర్గా చూశాం. అవును. పాపం వల్ల ఏర్పడిన దేవుని ఎడబాటును తొలగించడానికి ఇదొక్కటే మార్గమని మూలాల ఆధారంగా తెలుసుకున్నాం. నిజమే. మనిషి తనను తాను ఎంత బాగు చేసుకోవాలని ప్రయత్నించినా తన సొంతంగా ఆ ఆత్మ సంబంధమైన రోగాన్ని నయం చేసుకోలేడని దేవుడు గుర్తించాడు. అందుకే దానికి తగిన ఆ శాశ్వత చికిత్సను అందించాడు. అయితే ఈ లోతైన చర్చను ముగించే ముందు ఒక ఆలోచన నా మెదడును ఇంకా తొలిచేస్తోంది. మనం మొదట్లో మాట్లాడుకున్నట్లు అప్పటి ఇజ్రాయేలీల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాళ్లంతా ఎంతో ఆశగా కత్తులు ఢాళ్లు పట్టుకుని శత్రువులను నాశనం చేసే ఒక గొప్ప సైన్యాధిపతి కోసం ఎదురుచూశారు. దేవుడు వచ్చి ఆ రోమన్లను తరిమికొట్టి తమకు ఒక భౌతిక సామ్రాజ్యాన్నిస్తాడని చాలా బలంగా నమ్మారు కదా. అవును, అదొక పెద్ద పొలిటికల్ ఆశ వాళ్లకి. కాని తీరా చూస్తే దేవుడు వాళ్ల లోపలున్న పాపాన్ని నాశనం చేయడానికొచ్చాడు. వాళ్లు ఆశించిన ఆ రాజకీయ పరిష్కారాన్ని కాకుండా వాళ్లు అస్సలు ఊహించని ఈ ఆధ్యాత్మిక విముక్తిని దేవుడు అందించినప్పుడు వాళ్లు ఎంతటి మానసిక సంఘర్షణకు గురై ఉంటారు. అదొక తీవ్రమైన గందరగోళమని చెప్పాలి. ఎందుకంటే తమకు తాము పవిత్రులమని, తమ కష్టాలకు కారణం బయట ఉన్న శత్రువులే అని వాళ్ళనుకున్నారు. మన తప్పు లేదు, అంత పక్కవాళ్లదేనన్నట్లు గదా. అవును. కాని అసలు శత్రువు మీ లోపలే ఉన్నాడు, మీ అహంలోనే ఉన్నాడు అన్న సత్యాన్ని మింగుకోవడం ఎవరికైనా చాలా కష్టం కదా. భౌతిక సరిహద్దుల కోసం ఎదురుచూస్తున్న వారికి హృదయాలను మార్చే పరలోక వాగ్దానం దొరికినప్పుడు అది అర్థం కావడం అంత సులువు కాదు. ఆ ఆశ్చర్యాన్ని చరిత్ర ఖచ్చితంగా నమోదు చేసి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన నన్ను వదలట్లేదు. అప్పటి ప్రజలు ఆ రాజకీయ భౌతిక విముక్తి కోసం వెంపర్లాడి తమ కళ్ల ముందున్న అసలైన ఆధ్యాత్మిక రక్షకుణ్ణి, ఆయన ఇచ్చిన శాశ్వత జీవాన్ని గుర్తించలేకపోయారు. నిజమే, అది చాలా బాధాకరం. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి?
ఆధునిక ప్రపంచంలో మనం కూడా సరిగ్గా ఇదే తప్పు చేస్తున్నామా? చాలామంది అలాగే చేస్తున్నారనిపిస్తుంది. మన జీవితాల్లో ఉన్న ఆ లోతైన ఆత్మసంబంధమైన పగుళ్లను, మనలోని స్వార్థాన్ని వదిలేసి, డబ్బు, హోదా, తాత్కాలిక విజయాలు అనే ఈ చిన్న చిన్న భౌతిక పరిష్కారాల వెనుక పరిగెడుతున్నామా? అదృశ్యమైన ఆ అంతర్గత రోగాన్ని పట్టించుకోకుండా కేవలం పైకి కనిపించే గాయాలకు మందు రాసుకుంటూ కాలం గడిపేస్తున్నామా? ఇదొక గొప్ప ప్రశ్న. శాశ్వతమైన పరిష్కారం మన కోసం వేచి ఉన్నప్పుడు మనం ఇంకా ఆ తాత్కాలికమైన భౌతిక సరిహద్దుల కోసమే వెతుకుతున్నామా? ఒక్కసారి లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఈ బలమైన ఆలోచనతోనే ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.